ఇది కార్యకర్తల పార్టీ అని కార్యకర్తల సారథ్యంలో ముందుకు సాగుతామని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. జిల్లాల పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన పర్యటించారు. మొదటగా లక్కిరెడ్డిపల్లి మండలంలోని మాతంగి మాతను దర్శించుకున్నారు. దేశంలోని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ ఫలాలను గ్రామాన తిరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి సర్కారు నిరంతరం శ్రమిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో కూటమి ఎజెండా ఏదైతుందో ఆ విధంగా తీసుకెళ్లి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం తప్పనిసరిగా చూడుకొని ముందుకెళ్ళాలి. మనందరికీ కూడా చాలా మంది కార్యకర్తలు మా తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మమ్మల్ని సరిగ్గా ఆదరించడం లేదు, కార్యక్రమానికి పిలవటం లేదు, ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని పిలవటం లేదని చెప్తున్నారు. నిజమే, ఆ విధమైన పరిస్థితులు తప్పనిసరిగా దాన్ని దాటే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడతాను, సమన్వయంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయాన్ని జనసేన తెలుగుదేశం నాయకులు చెప్పి ఆ విధంగా మనకి గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. కానీ మనం గమనించాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పార్టీకి నిరంతరం కష్టపడే కార్యకర్త. జెండా భుజాన వేసి ఎక్కడికంటే ఎక్కడికి తన జోబులో డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా మనందరం కూడా ప్రజా నాయకుడిగా ఎదగాలి. మనందరం